కొనుక్కుంటం అనేది సిద్ధపడిన తర్వాత రాజ్యాంగంలో బలహీనమైనటువంటి ఓటర్ల యొక్క మనస్తత్వాన్ని అందిపుచ్చుకునేటువంటి అవకాశానికి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు తమ ప్రాబల్యాన్ని డబ్బుతో శాసించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఓట్లని కొనుక్కునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడికి వచ్చిన ఓట్లు ఎప్పుడు లెక్క కాదు. గతానికి భిన్నంగా గతంలో పేదవాళ్లు, నిజాయితీ పరులు, స్వచ్ఛంద సేవ చేసేవాళ్లు మాత్రమే గెలిచేవాళ్లు. ఇవాళ రౌడీజం చేసేవాళ్లు, డబ్బు పెట్టి కొనుక్కునేవాళ్లు, పెట్టుబడిదారులు, ప్రజల్ని అబద్ధాలతో మోసగించే వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి శాతం ఎప్పుడు కూడా లెక్కైనటువంటి అంశం కాదు. గెలిపే పరమావధిని గెలిచిన వాడు నా ఓట్ల శాతం ఇంత అనుకుని చెప్పేదన్నీ కూడా అబద్ధపు నీటి మూటల కింద లెక్క. ఇవాళ వాళ్ళ కుటుంబంలో పోట్లాటలు జరుగుతూ ఉన్నాయి. చెల్లి స్వయంగా చెప్పింది, నన్ను గొంతు పట్టుకుని గోడకేసి కొట్టాడు అని చెప్పని. ఒక అన్న చెల్లిని కొట్టాడు, ఒక అన్న ఒక కొడుకు బాబాయిని చంపాడు, ఒక అన్న ఒక బిడ్డ తల్లిని ఎల్లగొట్టాడు. ఇవన్నీ వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితులకు వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ఇది కోర్టులకు సంబంధించినటువంటి అంశం కాదు. ఆస్తుల కోసం తండ్రి అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులను పోట్లాడుకునేటువంటి క్రమంలో వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు చంపుకుంటున్నారు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కొత్త పార్టీలు పెట్టుకున్నారు, కొత్త పార్టీలకు అధ్యక్షులు కూడా అవుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు ఇది గమనిస్తూ ఉంటారు. ఆస్తుల కోసం పోరాడి ప్రజల మీద వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళ కుటుంబాధిపత్యాన్ని భరించేటువంటి స్థితి ప్రజాస్వామ్యంలో ఉండదు. ప్రజలు బానిసలు కాదు. మీ రాజకీయానికి మీ కుటుంబంలో పెట్టేటువంటి వారసులు కూడా కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజలకు మంచి చేసినంత కాలమే మనగలుగుతుంది, లేకపోతే కాలగర్భంలో కలిసిపోతుంది.